రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కేకే గారు, ఈ 21కి 21 అనే దగ్గర కొంత ఇప్పుడు నేను బయటకు వెళ్తే కూడా మన వాళ్ళు చెప్తున్నారు అంత ఇదిగా ఎలా ఇచ్చారు అనేది కొంత అర్థం కావట్లే వాళ్ళకి నిజంగానే. సరే, ఓకే, గోదావరి జిల్లాలో అంటే కొంతవరకు పాసిబిలిటీ ఉంది, రైట్. తిరుపతి కానీ ఇంకొన్ని అంటే వాళ్ళకి పెద్దగా బలం లేకపోయినా తీసుకున్నారు సీట్లు అనేవి ఉన్నాయి కదా కొన్ని, అక్కడ కూడా ఎలాగా సాధ్యమవుతుంది అని అంటే చాలా మంది ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే సార్, అవును, జనసేన గోదావరి జిల్లాలో బలంగా ఉందంటే పర్లేదు కానీ రాయలసీమలో ఎలా ఉంటుంది, శ్రీకాకుళం ఎలా ఉంటుంది సార్ అంటారు సార్. మీకు జనసేన సపోర్టర్స్ కానీ జనసేనకి ఓట్లు వేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కానీ జనసేన ఫ్యాన్స్ కానీ ఓవరాల్గా తన పాజిటివ్ కన్సర్న్ లేని విలేజ్ అంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉండదు సార్. ఏ విలేజ్లో కూడా ఇక్కడ జనసేనకి సపోర్ట్ లేదు. ప్రతి విలేజ్ అది 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, ఒక దగ్గరికి వెళ్తే 40% దాకా వెళ్ళొచ్చు. ఓవరాల్గా లేదు ఓవరాల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మీకు ఒక 10% యాడ్ అయింది అనుకోండి, అద్భుతమైన వాళ్ళు 10% అంటే వాళ్ళు ఎక్కువ మంది కన్విన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ పెరుగుతుంది. మీకు ఇనిషియల్గా కూడా మాకు ఓన్లీ ఆ రైల్వే కోడ్ ఒకటే డౌట్గా ఉంది లాస్ట్ వరకు కూడా, అది కూడా కన్విన్స్ అయ్యేదానికి ఆస్కారం ఉందన్నప్పుడు వై నాట్ 21 గట్టిగా ఎందుకు చెప్పకూడదు మనకు అని కాన్ఫిడెంట్గా వెళ్దామని ముందుకు వెళ్ళాం సార్. ఇప్పుడు మీరు లేదు ఇంకొంచెం టైట్గా చెప్పండి, ఇంకొంచెం అటు ఇటుగా ఒక మాట చెప్పండి, ఇంకో మాట చెప్పండి అంటే 20 చెప్తాం, 19 అన్ని మీ అన్నాం. ఇంకా బలవంతంగా చెప్తే 19 అంతకు మించి తగ్గలేదు. మీరు 19 కంటే ఇంకో మాట చెప్పండి అంటే ఇక్కడి నుంచి లేసేలాల్సి వస్తుంది. కాదు, మీకు ఇష్టం లేకుండా చెప్పడం, అది కూడా 19 అనేది ఆప్షన్ లేదు సార్, 20 అంతే. ఒకటి తగ్గొచ్చు, ఇంకోటి తగ్గొచ్చు, అంతే. కానీ రైట్. రామ్మోహన్ రావు గారు, ఎస్జెడ్ రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఇద్దరు రామ్మోహన్ రావు అవుతారు, నాకు చిన్న కన్ఫ్యూజ్.